హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సేమియా కేసరి చాలా టేస్టీగా పొడిపొడిలాడుతూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సేమియా కేసరిని మనం చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రసాదంగా పెట్టాలన్నా, స్వీట్ తినాలనిపించినా చిటికలో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సేమియా కేసరి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. మనం సేమియాని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక సేమియాలోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచాలి. సేమియాలోని వాటర్ అంతా ఈ విధంగా ఎగిరిపోయిన తర్వాత 1/2 కప్పు పంచదార, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత సేమియా కేసరి మనకి ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత అడుగు నుంచి సేమియా కేసరిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకోకుండా అలానే ఉంచితే కేసరి గట్టిగా అయిపోతుంది. ఇలా 5 మినిట్స్ తర్వాత కలుపుకుంటే పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సేమియా కేసరిని ప్రసాదంగా పెట్టినా, మనం తినాలనుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే సేమియా కేసరి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.